హాయ్ టీచర్స్, వెల్కమ్ టు యువర్ గురు ఛానల్. టోఫెల్కి సంబంధించి 6వ తరగతి విద్యార్థుల్ని జెండర్ వైజ్గా ప్రతి ఒక్క టీచర్ కూడా అడాప్ట్ చేసుకోవాలని స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారి నుంచి మనకి ఆర్డర్స్ రావడం జరిగింది. దానికి సంబంధించిన గూగుల్ ఫామ్ కూడా వాడు ఇవ్వడం జరిగింది. ఈ గూగుల్ ఫామ్ యొక్క లింక్ నా యొక్క డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను, మీరు యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా 6వ తరగతికి సంబంధించిన విద్యార్థులని, అంటే సపోజ్ మీరు మేల్ టీచర్ అయితే బాయ్ని, ఫీమేల్ టీచర్ అయితే గర్ల్ని అడాప్ట్ చేసుకుని వాళ్ళు 9th క్లాస్ వరకు ఇంగ్లీష్లో వాళ్ళకి వచ్చే డౌట్స్ని వాటిని క్లియర్ చేస్తూ ఒక మెంటార్గా మీరు వ్యవహరించవలసి ఉంటుంది. 6th క్లాస్ స్టూడెంట్ని తీసుకోవాలి. మనం ఏం చేయాలంటే 9th క్లాస్ వరకు కూడా వీళ్ళని మానిటరింగ్ చేస్తూ ఒక మెంటార్గా మనం వ్యవహరిస్తూ వీళ్ళు ఇంగ్లీష్లో బాగా తర్ఫీదునివ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి సంబంధించిన గూగుల్ ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. మై డియర్ టీచర్స్, నా ఈ ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ అందరికి కూడా నా వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ని ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇది గూగుల్ ఫామ్కి సంబంధించిన డాక్యుమెంట్కి సంబంధించిన లింక్ నా యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, మీరు యూజ్ చేయొచ్చు. ఇది ఓపెన్ చేయగానే ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. మొబైల్లో అయినా సరే, డెస్క్టాప్లో అయినా సరే ఇదే మాదిరిగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ ఈమెయిల్ అడుగుతుంది. మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ని ఇవ్వాల్సి ఉంటుంది. మీ ఈమెయిల్ అడ్రస్ని ఇవ్వాలి. మీ ఈమెయిల్ అడ్రస్ని ఇవ్వాలి. నెక్స్ట్ మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అడుగుతుంది. మీ డిస్ట్రిక్ట్ నేమ్ అడుగుతుంది. మీ డిస్ట్రిక్ట్ నేమ్ ఇవ్వాలి. నెక్స్ట్ మండల్ అడుగుతుంది. మండల్ నేమ్ టైప్ చేయండి. నెక్స్ట్ వచ్చి నేమ్ ఆఫ్ ది ఆఫీస్ ఇన్స్టిట్యూట్ అడుగుతుంది. ఇక్కడ మీ యొక్క పాఠశాల యొక్క పేరు ఇవ్వండి. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది అఫీషియల్, మీ పేరు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీ పేరుని ఇవ్వండి. తర్వాత డిజిగ్నేషన్ ఆఫ్ ది అఫీషియల్స్. ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే రెడ్ స్టార్ మార్క్ ఉండే అన్ని కూడా మ్యాండేటరీ ఫీల్డ్ తప్పనిసరిగా మీరు ఫిల్ చేసి సబ్మిట్ చేస్తేనే సబ్మిట్ అవుతుంది. ఈ మ్యాండేటరీ ఫీల్డ్ ఫిల్ చేయకపోతే ఈ ఫామ్ సబ్మిట్ కాదు. ఇక్కడ చాలా డిజిగ్నేషన్ ఉన్నాయి. మీకు ఏ డిజిగ్నేషన్ అయితే వర్తిస్తుందో ఆ డిజిగ్నేషన్ని ఆ రేడియో బటన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చి మీ యొక్క జెండర్ అడుగుతుంది. మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ క్లిక్ చేయండి. మీ యొక్క కాంటాక్ట్ నెంబర్ని ఇక్కడ ఇవ్వండి. మీ యొక్క కాంటాక్ట్ నెంబర్ని ఇవ్వండి. తర్వాత ఈమెయిల్ ఐడి. నెక్స్ట్ వచ్చి నేమ్ ఆఫ్ ది 6th క్లాస్ స్టూడెంట్, ఎవరినైతే అడాప్ట్ చేసుకుంటున్నారో ఆ స్టూడెంట్ యొక్క నేమ్ ఇవ్వండి. అదేవిధంగా ఆ స్టూడెంట్ యొక్క జెండరు, మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ మాత్రమే తీసుకోవాలి. అదేవిధంగా స్టూడెంట్ యొక్క చైల్డ్ ఇన్ఫో నెంబర్ని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా స్టూడెంట్ యొక్క కాంటాక్ట్ నెంబర్, మొబైల్ నెంబర్ని మీరు ఇవ్వాలి. ఇక్కడ నేమ్ ఆఫ్ ది స్కూల్, ఏ స్కూల్లో చదువుతున్నారని ఇవ్వాలి. మీ స్కూలే ఉంటుంది కాబట్టి మెడలో మీ స్కూల్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ స్కూల్ యొక్క డైస్ కోడ్ ఇవ్వండి. అదేవిధంగా ఆ స్కూల్ ఏ మండలం ఉందో మండల్ నేమ్. ఆ స్కూల్ ఏ డిస్ట్రిక్ట్లో ఉందో ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. డేట్ ఆఫ్ అడాప్షన్, ఎప్పటి నుంచి అడాప్షన్ చేసుకున్నారనేది ఇక్కడ డేట్ ఇవ్వండి. ఇక్కడ క్లిక్ చేయగానే క్యాలెండర్ ఓపెన్ అవుతుంది. క్యాలెండర్ మీద క్లిక్ చేసి మీరు ఆ డేట్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని అన్ని ఫీల్డ్లు కరెక్ట్గా ఉన్నాయని ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మీరు సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ స్క్రోల్ బార్లో గ్రీన్ కలర్లో వచ్చేసింది. ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయగానే సబ్మిట్ అవుతుంది. ఈ విధంగా సబ్మిట్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు మీకు ఏమంటే కొన్ని ఇమేజెస్ అడుగుతుంది. ఆ ఇమేజెస్ కరెక్ట్గా ఉన్నాయో లేవో ఒకసారి చెక్ చేసుకోండి. ఒక్కొక్కరికి ఒక్కో రకంగా అడుగుతుంది. ఇది క్రాస్ వాక్స్ ఎక్కడ ఉన్నాయి అనేది అది మీరు సెలెక్ట్ చేసుకోండి.
క్రాస్ వాక్స్ ఎక్కడ ఉన్నాయి అనేది సెలెక్ట్ చేసుకుని ఒకసారి వెరిఫై చేయమనండి. ఓకే, వెరిఫై చేసాం, కరెక్ట్గా ఉంది కాబట్టి ఈ నా యొక్క డీటెయిల్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి సబ్మిట్ అవ్వడం జరిగింది. ఈ విధంగా ఈ 6th క్లాస్ సంబంధించిన స్టూడెంట్స్ యొక్క అడాప్షన్ వివరాలని సబ్మిట్ చేసే విధానం. అదే టీచర్స్, నా వీడియో నా ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. నా ఛానల్ని ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్ మరలా కలుద్దాం. అంతవరకు బాయ్.